సంతోషం. ఈ సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ నుంచి కోరుకుంటూ ఉన్నాడండి. దేవుడు చెప్తాడు కదా, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించండి. మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని యందు మనం సంతోషంగా జీవించాలండి. పక్కనోళ్ళు ఏం కొనుక్కున్నారు కాదండి, పక్కనోళ్ళకి రక్షణ ఉందా లేదా. హల్లెలూయా. నా దగ్గర ఉంది రక్షణ, చెప్పగలగమా? మన దగ్గర ఉంది రక్షణ, పక్కన వాళ్ళకి రక్షణ లేదు. మరి వాళ్ళు రక్షింపబడాలంటే మనం కూడా చూపించాలి కదా. మనం ఎంత ఆనందంగా ఉన్నామో, మనం ఎంత సంతోషంగా ఉన్నామో దేవుని యందు. అరే వీళ్ళకి ఏమి లేదురా, ఏమి లేదు, తినడానికి కూడా ఒక్కోసారి ఏముండదురా, అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారా. ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళు అయినా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని యందు సంతోషిస్తున్నారు ఎల్లప్పుడూ. అందుకని వాళ్ళు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు. దేవుడే చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి. మీకున్న ఆ పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, మీకున్న ఆస్తి అంతస్తులను బట్టి కాదు, మీకున్న అందాన్ని బట్టి కాదు, మీకున్న వాటిని బట్టి మీరు గర్వించొద్దు. మరి ఏం కలిగి ఉండాలి? దేవుని బట్టి సంతోషం కలిగి ఉండాలి.